4వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబాల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో పనిచేయటం సేనగా చేరగల వారందరి సంఖ్య వ్రాయించము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారం నందు కహాతీయులు చేయవలసిన సేవ. మీరు ఒకసారి ఇది గమనించాలి. గెర్షోను పెద్దవాడు కహాతు కంటే కూడా. కహాతు తర్వాత మెరారి. అయితే గెర్షోను మొదట లెక్కించమనలేదు, కహాతీయులు మొదట లెక్కించమన్నాడు. కహాతీయులు మాత్రమే ప్రత్యక్షపు గుడారం ఇన్సైడ్ ద టెబర్నకల్ ఒరిజినల్ టెంట్. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం వేరుంది, టెంట్ వేరుంది. ఈ టెంట్కి సంబంధించినటువంటి వర్క్ అంతటినీ కూడా చేయటానికి కహాతీయులను ఏర్పాటు చేసుకోమన్నాడు. కహాతీయులు తప్ప ఎవ్వరు టెంట్ ముట్టకూడదు. గెర్షోనీయులు మెరారీయులు ఔటర్ కోర్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క దిమ్మలు, స్తంభాలు, తాళ్ళు, మేకులు, తెరలు అవన్నీ తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించినటువంటి మెటీరియల్, మందసం, పెట్టెకి సంబంధించినటువంటి మోత కహాతీయులు మాత్రమే చేయాలి. అదర్ పీపుల్ ఎవరు ముట్టిన చచ్చిపోతారు. పెరేజ్ ఉజ్జా అనే చోట ఉజ్జా అనేవాడు మందసాన్ని, పడిపోతున్న మందసాన్ని పట్టుకుని ఆపబోయి చచ్చిపోయాడు. దావీదు మందసాన్ని ఫిలిస్తీయుల నుండి తీసుకొస్తున్నప్పుడు ఈ సందర్భం జరిగింది. కాబట్టి దేవుడు అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. 4వ వచనం, అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్ష గుడారం నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదంటే, దండు ప్రయాణమై వెళ్తున్నప్పుడు అహరోను అతని కుమారుడు లోపలికి వచ్చి అడ్డతెరను దించాలి. అడ్డుతెర ఏమిటి? అడ్డుతెర అడ్డుతెర ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఏర్పరచబడినది అడ్డుతెర. ఈ అడ్డుతెర 4 అంగుళముల మందముతో 60 అడుగుల వెడల్పుతో 30 అడుగుల ఎత్తుతో ఇది దట్టమైనటువంటి తెర. దీనిలో ఒక డోర్ ఉంటుంది. దానిలో నుంచే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఆ దట్టమైన తెర 300 యాజకులు పైకెత్తి కట్టేవాళ్ళు. దాన్ని దించాలి అంటే ఆ తెర టచ్ చేయటానికి కూడా కహాతీయులకు అధికారం లేదు. దాన్ని దించాల్సిన అహరోను యొక్క అంటే ప్రధాన యాజకుడు. ఏదైతే అతి పరిశుద్ధ స్థలమునకు రిలేట్ అయి ఉందో ఆ టాపిక్ అంతా కూడాను టచ్ చేయాల్సింది ప్రధాన యాజకుడే. వేరొకరు టచ్ చేస్తే చచ్చిపోతాడు. మనకు పౌలు తిమోతి గారికి రాస్తూ దేవుణ్ణి ఎవ్వడు ఎన్నడూ ఎప్పుడు చూడలేదని రాశాడు 6వ అధ్యాయం. ఎందుకంటే ఆయన చూస్తే చచ్చిపోతారు, ఆయన తాగితే చచ్చిపోతారు. యేసుక్రీస్తు ప్రభు తప్ప దేవదూతలు కానీ, పాపము చేయక పూర్వము ఆదాము కానీ అవ్వ కానీ దేవుణ్ణి ఒరిజినల్ గాడ్ ఇన్ హిస్ మైటీ గ్లోరీ ఎవ్వరు చూడలేదు. ఒక్క యేసుక్రీస్తు చూచాడు. ఆయనే దేవుణ్ణి బయలుపరచడానికి దేవుని ప్రత్యక్షతనిచ్చిన వాడు దేవుని వాక్యమైన యేసుక్రీస్తే. ఫ్రమ్ జెనసిస్ 1:1 ఆదికాండం 1:1 నుండి అది యందు దేవుడు అని చెప్పిన క్షణం కాడి నుంచి కూడా అక్కడ ప్రత్యక్షత ఇచ్చిన వాడు యేసుక్రీస్తే, సృష్టికర్తగా, దేవుని వాక్యంగా. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు, చూడలేరు, చూస్తే చచ్చిపోతారు. సో 6వ వచనం, అడ్డుతెరను దించి సాక్ష్యపు మందసాన్ని కప్పాల. సాక్ష్యపు మందసాన్ని వేరొకడు నేత్రంతో చూడలేడు, చూస్తే చచ్చిపోతాడు. అందుకనే ఆ దట్టమైన తెరతో మందసాన్ని కప్పేవారు. దాని మీద
పైన ఉన్నటువంటి రూఫ్లో ఉన్నటువంటి సముద్ర వస్త్ర చర్మము కప్పు దాని మీద నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోత కర్రలో దూర్చాలి. మందసానికి ఏ విధంగా, మందసాన్ని కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు, దానికి కొక్కీలు ఏర్పాటు చేశారు, బంగారు కొక్కీలు. దానిలో కర్రలు దూర్చి ఆ కర్రలతో పైకి లేపాలే తప్ప మందసం పెట్టి ఎవరు టచ్ చేయకూడదు. తర్వాత 7వ వచనం, సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలు, ధూపాత్రలు, పాత్రలు, తర్పణ పాత్రలు ఉంచాలి. నిత్యం ఉంచవలసిన రొట్టెలు దాని మీద ఉండాలి. ఈ బల్ల మీద 12 రొట్టెలు, సముఖపు రొట్టెలు అంటారు, ష్రూ బ్రెడ్. ఇది 12 గోత్రాలకు పోలికగా 12 రొట్టెలు పెట్టేవాళ్ళు. ఈ రొట్టె క్రీస్తుకు సాదృశ్యం. కనుక ఈ సన్నిధి బల్ల మీద నీలి బట్ట పరిచి నిత్యము చూసే రొట్టెలు దాని మీద ఉంచాలి. అప్పుడు వారు వాటిని ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్ర వస్త్రపు చర్మపు కప్పు వేసి మోతకర్రలు దూర్చాలి. బల్లకు కూడా మోతకర్రలు దూర్చేటువంటి కొక్కేలు ఉంటాయి. ఆ తర్వాత దీపవృక్షం, మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షం, దాని ప్రదీపాలను, దాని కత్తెను, ఇవి గుడారము లోపటి వస్తువులు అన్నమాట. ఇవన్నీ గుడారపు లోపటి వస్తువులు. మనకు మందసం పెట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. దానిలో మందసపు పెట్టిలో బంగారు మన్నా పాత్ర ఉంది, అహరోను చిగురించిన కర్ర ఉన్నది, మోషేకు దేవుడిచ్చిన 2 రాతి పలకలు ఉన్నాయి, అది మందసం పార్ట్. ఇక ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పటికి మందసపు ద్వారానికి అభిముఖంగా పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉండేది. ధూపవేదిక, దాని మీద ధూపవేదిక మీద ప్రత్యేక సుగంధ సంభారము వేసి ఆ గదంతా అతి సువాసనతో నిండిన తరువాత యాజకులు అక్కడ అనుదినము ఆ ధూపం వేయటం ద్వారా ఆ స్వీట్ ఫ్రాగ్రెన్స్లో దేవుని ఆరాధన చేస్తుండేవాడు. అందులో దీపవృక్షము, ధూపవేదిక మరియు బల్ల, రొట్టెలు ఉంచేటువంటి సముఖపు రొట్టెలు ఉంచేటువంటి బల్ల, అవి ఉండేవి. తర్వాత ఇవి మనకు పరిశుద్ధ స్థలంలో, అంటే ఇన్సైడ్ ద టెంట్, గుడారంలో ఇవి పరిశుద్ధ స్థలంలో ఈ వస్తువులు ఉండేవి. వాటిని గురించి చెప్తున్నాడు. మరియు వాడు నీళ్ళ బట్టను తీసుకుని దీపవృక్షాలు, దాని ప్రదీపాలు, దాని కత్తెను, దాని చెప్పులు, దానిలో సేవ చేసేవారు ఉపయోగపరిచి సమస్త తైల పాత్రలను, వాటి ఉపకరణాలను సముద్ర వత్సల చర్మమైన కప్పులో పెట్టి దండ మీద ఉంచాలి. మరియు బంగారుమయమైన పీఠము మీద నీలి బట్టను పరిచి సముద్ర వత్సలపు చర్మంతో దాన్ని కప్పి దాని మోతకలను దూర్చాలి. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయ ఆ ఉపకరణములను వారు తీసుకుని నీలి బట్టలో ఉంచి సముద్ర వత్సలపు చర్మముతో కప్పి వాటిని దండ మీద పెట్టాలి. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమవర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణాలంటే, అనగా ధూపార్తి, ముండ్ల గరిటెలు, గిన్నెలు, బలిపీఠపు ఉపకరణములు దాని మీద పెట్టి సముద్ర వత్సలపు చర్మమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలించాలి. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారు పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ ముగించిన తరువాత కహాతీయులు దానిని మోయటానికి రావాలి. చూసారా వ్యత్యాసం? ఎవరు కహాతీయులు కానీ, గెర్షోనీయులు కానీ, మెరారీయులు కానీ గుడారాన్ని డిస్మాండిల్ చేస్తున్నప్పుడు, విప్పుతున్నప్పుడు ప్రత్యక్ష గుడారము యొక్క టెంట్ యొక్క అందుకు అపరిశుద్ధ అతిపరిశుద్ధ స్థలాల యొక్క సంబంధించిన ఏటిని కూడా తాకటానికి లేదు. అవన్నీ కూడా ప్రత్యేకంగా కప్పబడిన తరువాత వీళ్ళు మోయటకు కహాతీయులు మాత్రమే అనుమతించబడ్డారు. దాన్ని మోయటానికి కహాతీయులు అన్ని ముగించి కప్పిన తర్వాతే రావాలి. ఇన్సులేషన్ లాగా అన్నమాట ఇది. ఈ కప్పుట అనేది చూడండి, మన విద్యుత్ పని చేసేవారు
2 వైర్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇన్సులేషన్ టేప్ వేస్తారు. ఆ టేప్ వేసినాక పట్టుకోవాలి, అంతకుముందు పట్టుకుంటే చచ్చిపోతాం. 15వ వచనం, అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు, ఇది ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల యొక్క పని భారము. యాజకుడికి అహరోను కుమారుడిని ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి. ఇదంతా కూడా ఎలియాజరు ఈతామారు అనే 2 అన్నదమ్ములు అహరోను కుమారుల్లో బ్రతికి ఉన్నవాళ్ళు వాళ్ళే. వాళ్ళ క్రిందకు ఈ గుడారపు సంబంధించినటువంటి పనులలో ఎలియాజరుకి ఈ గుడారము కహాతు చేసే పని అంతటి విచారణ అతని యొక్క విచారణ కిందకు వస్తుంది. దీపతైలము, పరిమళ ధూపద్రవ్యమును, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలంలోని దాని ఉపకరణముల్లోనేమి దానిలో ఉన్న అంతటి పై విచారణ అతని భారము. పై విచారణ అంటే సూపర్విజన్ అంతా కూడా ఎలియాజరు గారు చేయాలి. ఈ మందిరాన్ని దించేటువంటి విధానం అంతటిని కూడాను సూపర్వైజ్ చేయాల్సిన ఎలియాజరు అయితే, ఈతామారు గెర్షోనీయులు మెరారీయులు చేసేటువంటి వర్క్కి ఆ ఈతామారు అనేటువంటి వ్యక్తి అహరోను యొక్క కుమారుడు చివరివాడు, అతను సూపర్విజన్ కింద జరుగుతాయి అన్నమాట. 17వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చారు, మీరు కహాతీయుల గోత్ర కుటుంబాలను లేవీయుల నుండి ప్రత్యేకించకండి. కహాతీయుల గోత్ర కుటుంబాలను లేవీయుల నుండి ప్రత్యేకించకండి. వారు అతి పరిశుద్ధమైన దాన్ని సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉన్నట్లు మీరు వారిని గురించి చేయవలసింది ఏమిటంటే, అహరోను అతని కుమారుడు లోపలికి వచ్చి ప్రతివానికి వాని పని వాని బరువు నియమించాలి. వారు చావక ఉండినట్టు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు వారు లోపలికి రాకూడదు. కహాతీయులు చావకుండునట్లు అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని గురించి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని గురించి మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రధాన యాజకునికి మాత్రమే, ఎందుకంటే అహరోను తర్వాత ప్రధాన యాజకుడు ఎలియాజరే, ఎలియాజరు టీం ఒక్కళ్ళు మాత్రమే, అతను మాత్రమే ఆ పనిని ఏర్పాటు చేయాలి. అంటే ప్రధాన యాజకుడు మాత్రమే చేయాలి. ఈతామారు అనే అతని సహోదరుడు కూడా రాటాకి లేదు దగ్గరికి, అంత జాగ్రత్త. ఆ తర్వాత కహాతీయులు చావకుండా ఉండటానికి గాను పనిని పై విచారణకర్తగా ఉన్న ఎలియాజరే నిర్ణయించాలి. ఇండివిజువల్గా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది అతడే నిర్ణయం చేయాలి. 2750 మంది ఈ గుడారంలో టెంట్ వరకు ఉన్నటువంటి పార్ట్స్ని మోయటానికి ఉపయోగించబడ్డారు. 2750 మంది కహాతీయులు కౌంట్ చేయబడ్డారు. వాళ్ళంతా కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలియాజర్ ఉంటారు. వాళ్ళు మోసుకుంటూ వెళ్ళాలి భుజాల మీద మందసం పెట్టిన ఉపకరణాలని. వాళ్ళకు బండ్లు ఇవ్వబడవు. మెరారీలకు గెర్షోనీయులకు బండ్లు ఇవ్వబడ్డాయి, 6 బండ్లు ఇవ్వబడ్డాయి, కానీ వీళ్ళకి లేవు, అట్లా ఇవ్వబడలేదు. చూడండి ఎటువంటి విచిత్రమైనటువంటి బాధ్యత ఇది. తర్వాత మీకు సంఖ్యాకాండంలో 49 అధ్యాయాల్లో 33 వచనాల వరకు మనకు ఈ 3 కుటుంబాలు, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు గుడారంలో ఏ వస్తువులను ఆపరేట్ చేయాలో చెప్పాడు. ఆ తర్వాత 34 వచనం నుంచి 49 వరకును వాళ్ళల్లో 30 years to 50 years వాళ్ళు కౌంట్ చేశాడు. వాళ్ళు 8580 మంది వచ్చారు ఆ 3 ఫ్యామిలీస్లో కూడాను. కహాతీయులు 2750, అలాగే గెర్షోనీయులు 2630, మెరారీయులు 3200 మంది, మొత్తం 8580 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక మనం 21వ వచనం నుండి గెర్షోనీయులు చేసేటువంటి మందిరపు యొక్క మోత పని ఏ విధంగా ఉండాలో చూద్దాం. గెర్షోనీయులను వారి పితరుల కుటుంబాల చొప్పున వారి వంశాల చొప్పున లెక్కించి సంఖ్యను వ్రాయించు. 30 ఏళ్లు పైబడి 50 ఏళ్ల వరకు వయసున్నటువంటి వారు ప్రత్యక్ష గుడార సేవలో పనిచేయుటకు వారిని లెక్కించాలి. వీళ్ళు పని చేయుటకు లెక్కించబడేవాళ్ళు. మోత మోయటానికి గెర్షోనీయులు
చేసే సేవ ఇదియే. వారు మందిరం యొక్క తెరలు, ప్రత్యక్ష గుడారము, దాని కప్పు, దాని పైన సముద్ర వచ్చలపు చర్మమును, పైకప్పును, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొక్క తెరను, ప్రాకారపు తెరలను, మందిరం చుట్టూ బలిపీఠం చుట్టూ ఉండు ప్రాకారపు గమన ద్వారపు తెరలను, వాటి తాళ్లను, వాటి సేవ సంబంధమైన ఉపకరణాలు, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచ్చు పని చేయిచ్చు రావలెను. గెర్షోను వీళ్ళ పని అంతయు అనగా తాము మోయి వాటన్నింటినీ చేయు వాటన్నింటినీ అహరోను యొక్క కుమారుడు యొక్క నోటి మాట చొప్పున జరగాలి. అహరోను కుమారుని ఈతామారు యొక్క సూపర్విజన్లో అతను ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం చేయాలంటే ఎవ్రీబడి మస్ట్ ఒబే టు ద హై ప్రీస్ట్. చూడండి, ఒక ఆర్డర్ ఉంది ఇందులో. ఇది చాలా తేలికైనటువంటి పని, తెరల వరకు తీసుకెళ్లేది. ఇది గెర్షోనీయులు చేస్తున్నారు. ఇక మెరారీలు చేసేది ఏమిటి? వారేం చేయాలంటే ఔటర్ కోర్టులో ఉన్నటువంటి తెరలను గురించి చెప్పాడు. మెరారీలు వారి వారి వంశాల చొప్పున, వారి పితరుల కుటుంబాల చొప్పున లెక్కించాలి. యథావిధిగా 30 ఏళ్ళ మొదలుకొని 50 ఏళ్ళ వరకు వయసున్నటువంటి వారిని మందిరంలో సేవ చేయటానికి, పని చేయటానికి సేనగా గుర్తించాలి. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయి పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకలను, దాని స్తంభాలు, దాని దిమ్మలు, ఇది చాలా బరువైనటువంటి వాటి మేకులు, తాళ్ళు, ఉపకరణాలు. మీ అందరికీ తెలుసు, నిర్గమాకాండం చెప్పినప్పుడు నేను చాలా వివరంగా చెప్పాను. ఇత్తడి దిమ్మలు, వెండి దిమ్మలు, ఇత్తడి స్తంభాలు, వెండితో పైన కింద పైన దిమ్మలు, వాటి మేకులు, ఇత్తడితో చేసేటువంటివి, తాళ్ళు, ఇవన్నీ కూడా కొక్కాలు, ఇట్లాంటివన్నీ వెయిట్తో, లోహంతో కూడినవి. ఇవన్నీ కూడా చాలా వెయిట్. అవి మెరారీలకు ఇచ్చాడు. అందుకని వాళ్ళకి 2 బళ్ళు ఇచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు వారికి ఇచ్చేటువంటి బండ్ల సంఖ్యను కూడా మనకు వివరంగా ఇచ్చాడు. గెర్షోనీయులకు 2 బళ్ళు అంటే 4 ఎడ్లు, మెరారీలకు 8 ఎడ్లు వచ్చేటట్లుగా 4 బళ్ళు. ఆశ్చర్యమైనటువంటి విధానంలో వారికి ఇవి అనుగ్రహించబడ్డాయి. ఎందుకంటే మోతకి మోసేయడానికి గెర్షోనీయులకు, మెరారీయులకు మాత్రమే బళ్ళు ఇవ్వబడ్డాయి, కహాతీయులకు ఇవ్వబడలేదు. మెరారీయుల గురించి మనకు 29 నుంచి 33 వరకు ఉన్నది. ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి విషయంలో వారు మందిరపు పలకలు, అడ్డుకర్రలు, దాని స్తంభాలు, దిమ్మలు, చుట్టుపక్కల ప్రాకారం స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు, వాటి తాళ్ళు, వాటి ఉపకరణాలు, వాటి సంబంధించిన కావలసిన వాటిని అన్నింటినీ మోసి కాపాడాల్సిన బరువులన్నీ పేర్లు వరుస చొప్పున లెక్కించాలి. మెరారీయుల వంశాలు ప్రత్యక్ష గుడారంలో యాజకుడు అహరోను కుమారుడు ఈతామారు చేతి కింద పనిచేయాల్సింది. అంతే వారు చేయవలసిన సేవ. ఇంతవరకు వాళ్ళు చేయాలి, మిగతా సేవలు వీళ్ళు చేయకూడదు. ఇక 34వ వచ్చిన నుండి 36 వచ్చిన వరకు కహాతీయులలో 30 నుండి 50 సంవత్సరాల వారి యొక్క లెక్కింపు, 38వ నుండి 41 వరకు గెర్షోనీయుల లెక్కింపు, 42 నుంచి మనకు 45 వరకు మెరారీయుల వంశంలో 30 నుండి 50 సంవత్సరాల వయసు ఉన్న వారి వరకు లెక్కింపు చేశారు. అలా లెక్కింపు చేసినప్పుడు కహాతీయులు మొదట లెక్కించగా వారి వంశాల చొప్పున వారిలో లెక్కించబడిన వారు 2750 మంది. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయదగిన వారిని కహాతీయుల వంశంలో లెక్కించబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోను వారిని లెక్కించారు. ఈ 2750 మంది ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి చూశారు, వాటికి సంబంధించినటువంటి మోత స్వయంగా భుజాల మీద మోసుకొని నడిచి వెళ్ళేటువంటి ప్రక్రియను కొనసాగించేవారు. ఇక గెర్షోనీయుల యొక్క లెక్కింపు 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వారు సేవ చేసేటువంటి సేనగా ఏర్పరచబడిన వారి లెక్క 2630 మంది. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయవారిని, తగిన వారిని గెర్షోనీయుల్లో లెక్కించబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించారు. చూడండి, యెహోవా నోటి మాట అని రాస్తున్నాడు. యెహోవా నోటి మాట సెలక్షన్ కూడా దేవుడే చేస్తూ వచ్చాడు. వీళ్ళు కౌంట్ చేశారు, ఆయన సెలెక్ట్ చేశాడు. దేవుడు కలిసి పని చేస్తున్నాడని మనం ఒక భావన అర్థం అవుతుంది ఇక్కడ.
అలాగే రక్షణ సంకల్పంలో కూడా మనం క్రీస్తు యొక్క జత పనివారు. ఒక ప్రక్కన మనం పనిచేస్తున్నాం, పక్కన ప్రభువు వారు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, ఆయనతో కలిసి మనం పనిచేస్తున్నాం. 42వ వచనం నుంచి 45వ వచనం వరకు. మెరారీయుల వంశములో తమ తమ వంశాల చొప్పున తమ తమ పితరుల కుటుంబాల చొప్పున లెక్కించబడిన వారు అనగా 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశములలో వారు లెక్కించబడిన వారి సంఖ్య 3200 మంది. మెరారీయుల వంశాల్లో లెక్కించబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనుల వారిని లెక్కించారు. యెహోవా పలికించిన మాట. దేవాలయపు పని విషయంలో దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్తో ముందుకెళ్తున్నాడో మనం చూడాలి. ఎప్పుడైతే బైబిల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ మనం పర్టికులర్గా డెవలప్ చేస్తామో ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా డెవలప్ అయిపోతుంది. స్మూత్ ఆపరేషన్ ఉంటుంది అన్నమాట. ఇది మనం నేర్చుకోవాల్సింది. 46 నుండి 49 వచ్చిన వరకు. మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రధానులు లెక్కించిన లేవీయులలో 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి తమ తమ వంశాల చొప్పున తమ తమ పితరుల కుటుంబాల చొప్పునను లెక్కించబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరు వారందరూ అనగా వారిలో లెక్కించబడిన వారు అందరూ కలిపి కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులు అందరూ కలిపి 8580 మంది. 8580 persons. యెహోవా నోటి మాట, వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్ ఇట్. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కించబడి ప్రతి వాడు, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అకౌంటబుల్. తన తన సేనను బట్టి, తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కించబడ్డారు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అకౌంటబుల్. ఎవ్రీ వర్క్ ఈజ్ నోటెడ్ అండ్ ఎవ్రీ వర్క్ ఈజ్ అలాటెడ్. ప్రతి పని నిర్ణయించబడింది, ప్రతి పని అప్పగించబడింది, ప్రతి పని సూపర్వైజ్ చేయబడుతుంది. ప్రతి పనికి కూడాను ఒక నిర్దిష్టమైన నిబద్ధత ఉన్నది. దట్ ఈస్ గాడ్ అండ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్. కనుక 4వ అధ్యాయాన్ని మనం ఇక్కడ ముగించుకున్నాం.